హాయ్ 1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ పల్లీల బొబ్బట్లు. ఆ పల్లీల బొబ్బట్లని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసారనుకోండి, నేను చెప్పే టిప్స్ అన్నింటిని ఫాలో అయితే నాకు కామెంట్ చేసి అది ఎలా ఉందని టేస్ట్ చేసి నాకు చెప్పండి. ఇప్పుడు ఇది 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాను. ఈ 1/2 కేజీ మైదా పిండిలో లైట్గా సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్కైనా సరే సాల్ట్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అందుకని అది వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకోండి, మెత్తగా రావడానికి బొబ్బట్లు. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుని మనం చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఆ బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి, తినడానికి మెత్తగా నోటి. ఇప్పుడు ఏ కారణం వల్ల చేస్తున్నాను, ఈ మధ్య అంతా నేను షూట్ తీసుడు మానేశాడు మా మనవడు. అందుకని మా యూఎస్ నుంచి మన మునిమనరాలు వచ్చింది. ఆ బోర్లో పడింది ఆ మునిమనరాలు. ఆ సందర్భంగా ఈ బొబ్బట్లు చేసి మీకు కూడా చూపిస్తాను. మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు కరోనా ఇది కాబట్టి మీరు బయటికి వెళ్ళాలనుకున్నా కూడా చాలా జాగ్రత్త తీసుకుని శానిటైజర్ కూడా జేబులో ఎప్పుడు పెట్టుకోండి, చేతిలో ఉంచుకోండి. మీరు మాస్క్ మాత్రం కంపల్సరీగా 1-2 పెట్టుకోవచ్చు. మనం ఏదో యాక్సిన్ వేయించుకున్నాం, మనకేం బాధ లేదని మాత్రం అనుకోబాకండి. ఇప్పుడు చాలా ఇదిగా ఉంది, కఠినంగా ఉంది. మనం బయటికి వెళ్ళాలంటే అవన్నీ మీరు పాటించారనుకో మీకు చాలా ఇదిగా ఉంటారు. అలాంటివి ఏం మన జోలికి రావు. అవసరం అయితేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే కూర్చుని ఇలా చేసుకుని హ్యాపీగా తినేసేయండి. దీన్ని ఇప్పుడు పిండి కలిపాం కాబట్టి చపాతీ ముద్దలాగా దీనికి కొంచెం ఆయిల్ వేసేసి పైన మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ 15 నిమిషాలు పిండి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది నానేలోపు 1 కప్పు పల్లీలు వేయించుకుని పొట్టి తీసుకుని ఇలా పోసుకోండి. మిక్సీలోకి పోసుకున్నాం కాబట్టి ఈ కప్పు పంచదార పొడి పట్టుకోండి. పంచదార పులుకులు లేకుండా పొడి పట్టుకోండి. పొడి పట్టుకుని దానిలో వేసుకోవాలి. ముందు ఈ పల్లీల్ని ముక్క చక్కగా మిక్సీలో పట్టుకుందాం. ఇలా కొంచెం నూకగా పట్టుకున్న తర్వాత కప్పు పల్లీలు వేసాను కాబట్టి కప్పు పంచదార పొడి పోసుకోండి. పంచదార వేసుకోకుండా డైరెక్ట్. ఇంకా మీకు తీపి కావాలి అనుకుంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు మీరు. ఇది మనం మిక్సీ పట్టుకుంటే ఇది ముద్దలాగా వస్తుంది, అలా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఈసారి కొంచెం ముద్దగా రావాలంటే కొంచెమే 2-3 స్పూన్లకి వాటర్ పోసుకోండి, ముద్దకు వచ్చేస్తుంది. మిక్సీ పట్టుకున్నాక ఇలా లడ్డూలాగా ముద్దకు రావాలి. ముద్దకు వస్తేనే అప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందాక మనము పంచదారను పల్లీలు మిక్సీలో పట్టుకున్నాం కదా, ఇలా ఉండలాగా వచ్చింది. ఇలా ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం మైదా పిండి కలుపుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా చేసుకుని మీరు కొంచెం ఆయిల్ రాసుకోండి. దీని మధ్యలో అంటుకోకుండా బాగా పొంగి చాలా బాగుంటుంది. ఇవి ఇలా పూర్ణంలాగా ఇలా మొత్తం రౌండ్ చేసుకోండి. రౌండ్ చేసుకుని ఇది బటర్ పేపరు. మీకు బటర్ పేపర్ లేదనుకోండి టైంకి, మీరు మామూలుగా పాల కవర్ల మీద కానీ మైన్ కవర్లు మన ఇంట్లో ఒకటి ఉంటాయి కదా, వాటి మీదనే చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇలా ఆ ఉండ మనం చేసుకున్నాం కదా, మైదా పిండిలో పెట్టేసి పల్లీల దొండ ఇలా చక్కగా పూరీలాగా చేసుకోండి. ఆయిల్ చేతికి రాసుకుంటే ఈ మైదా పిండి కానీ అది కానీ చేతికి అంటుకోకుండా చాలా స్మూత్గా వస్తాయి. మరీ మందంగా చేసుకోబాకండి, మరీ పలచగా చేసుకున్నా కూడా చెక్కలల్లో అయిపోతాయి. చక్కగా పొంగాలంటే సరిపోను లావుగా ఇలా చేసుకోండి. నేను చేసినట్టుగా చేసుకోండి. మీరు వీటిని ఇలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి అట్ల పెన్నం నాన్ స్టిక్ ఇది పెట్టుకుని ఇలా కొంచెం నూనె వేసుకోండి. నూనె వేసుకుని ఇలా బొబ్బట్టుని ఇట్ట పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. మీకు అచ్చంగా నెయ్యి వేసైనా కాల్చుకోవచ్చు మీకు ఇష్టమైతే. లేదనుకోండి ఆయిల్తో కొంచెం టేస్ట్ తగ్గుతుంది అనమాట. అందుకని నేను 2 స్పూన్లు ఆయిల్ 2 స్పూన్ ఇలా అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు
కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా బొబ్బట్టు కాలిన తర్వాత దీనిపైన కొంచెం గోరెచ్చగా ఉండగా కొంచెం నెయ్యి వేసుకోండి. అది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరిపోయినా కూడా మీరు నెయ్యి వేసుకుని తినవచ్చు. లేకపోతే మన ఇంట్లో బటర్ కానీ అవి ఉంటాయి అనుకోండి, ఇలా అద్దుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సూపర్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా చేసుకుని కామెంట్ చేయండి నాకు. లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ 1000 రావాలంటే 40 సబ్స్క్రైబ్ చేస్తే, ఇంకొక 40 మంది చేస్తే 1000 మంది అయిపోతాను నేను. మీరందరూ చేసి నన్ను ఇచ్చేయండి.